హాయ్ అండి. వెల్కమ్ టు అవంతిక వ్లాగ్స్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను కదండీ! కిచెన్ స్టిక్కర్ తీసుకున్నానని చెప్పి. సో, మళ్ళీ అన్బాక్సింగ్ వీడియో అయితే చూపించట్లేదులెండి. టైం వేస్ట్. సో, కిచెన్ స్టిక్కర్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. కిచెన్ స్టిక్కర్ అన్బాక్సింగ్ అయితే చూపించానన్నాను కదా! మళ్ళీ ఒకసారి స్టిక్కర్ చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా నేను ఈ స్టిక్కర్ని 1 రోలే ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఆన్లైన్లో ఇది సింగిల్ స్టిక్కర్ అయితే డెలివరీ ఇవ్వరనుకుంటండి. 2 స్టిక్కర్సే 2 రోల్స్ ఇచ్చారు. అంటే బిల్ తీసుకున్నారులేండి. 2 రోల్స్ అయితేనే ఓకే అయింది. ఇదిగోండి కిచెన్ స్టిక్కర్ బ్లాక్ కలరే తీసుకున్నాను. ఓపెన్ చేస్తాను. ఇదిగోండి బ్లాక్ కలరే తీసుకున్నాను. మాపుకి కొంచెం ఆగుతుందని చెప్పి ఈ బ్లాక్ కలర్ స్టిక్కర్ తీసుకున్నానండి. సో దేనికి తీసుకున్నాను, ఎక్కడ పేస్ట్ చేయడానికి తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ స్టిక్కర్‌ని మా విండో అంచులకి పేస్ట్ చేయాలి అని చెప్పేసి తీసుకున్నానండి. విండో అంచులు చూశారు కదా, అది ప్లెయిన్గా ఉంది. అంటే జస్ట్ మామూలుగా గోడలాగానే కట్టేశారు. విండో అంచులకి ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్స్లో మార్బుల్ రాయి వేస్తున్నారు. సో మార్బుల్ రాయి వాళ్ళు ఎందుకు వేస్తున్నారు, కలర్ఫుల్గా ఉండటానికి వేస్తున్నారా ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు. బట్ నేనేం ఫీల్ అవుతున్నాను అంటే ఈ విండో అంచులకి స్టిక్కర్ వేయించడానికి. విండో అంచులకి మార్బుల్ రాయి ప్రత్యేకించి ఇప్పుడు వేయించుకోవాలి అంటే అది చాలా కాస్ట్‌తో కూడుకున్న పని కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్‌లో, కొంచెం ఏంటిలెండి, చాలా తక్కువ కాస్ట్‌లో ఈ స్టిక్కర్ అంటించుకుంటే మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్తాను. ఇందాక నేను విండో చూపించినప్పుడు మీరు విండో చూసారు కదా! ఆ కిందంతా కాస్త దుమ్ము దుమ్ముగా కనపడుతుంది. వర్షానికి నీళ్లు పడి అంతా మురిగ్గా అయిపోయిందండి. మరకలు పడిపోయినాయి. ఎంత క్లీన్ చేసినా సరే ఆ మరకలు మాత్రం అంత నీట్‌గా అయితే పోవట్లేదు. ఇంకొకటి సున్నం గోడ ఏంటంటే వర్షం నీళ్ళకి తడుస్తా ఉంది అంటే కనుక కొన్నాళ్ళకి ఆ సున్నం అనేది పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతా ఉంటది. గోడ చూడడానికి అస్సలు బాగోదు కూడాను. ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండటం కోసం అని చెప్పి నేనైతే కిచెన్ స్టిక్కర్‌ని ఆర్డర్ చేశాను. ఈ కిచెన్ స్టిక్కర్ మీద వాటర్ పడినా, దుమ్ము పడినా సరే ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. పెద్దగా కష్టపడే పనుండదండి. ఇంకొకటేంటంటే చూడ్డానికి కూడా కొంచెం అందంగా ఉంటది. ఓకే. అంతా అయిన తర్వాత ఒకసారి చూసేద్దాము. విండో చూసారు కదా! ఎంత మురిగ్గా కనపడుతుందో. అక్కడికి నేనంతా క్లీన్ చేశానండి. పొద్దునే ఒక జల్లు వాన పడింది అంతే. పెద్ద వాన కూడా కాదు. జస్ట్ ఒక జల్లు అట్లా పడింది. కేవలం ఆ జల్లుకో ఇంత మురికొచ్చేసింది. మురికి నీళ్ళు మొత్తం కారిపోయినియి ఆ గోడంతా. నేనక్కడికి క్లాత్ తీసుకొని నీట్‌గా మొత్తం అంతా క్లీన్ చేశాను. అయినా సరే అసలు ఆ మురికనేది పోలేదు. అట్లా ఇంకా అతుక్కుపోతా ఉంటది. కొన్నాళ్ళకైతే ఇంకా మురికి ఎక్కువ పట్టేస్తదనమాట. స్టిక్కర్‌ని గోడ మీద మనం పేస్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఒకసారి చూద్దామండి. ఒక క్లాత్ తీసుకొని ముందు ఆ గోడ అంతా కూడా క్లీన్ చేసేయాలి. నేను మళ్ళీ ఒకసారి మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చెప్పడం కోసం అన్నట్టు. ఈ మధ్య మనకి ఆన్‌లైన్‌లో రకరకాల స్టిక్కర్స్ దొరుకుతున్నాయి. లివింగ్ రూమ్‌లో పేస్ట్ చేసుకునేవి, బెడ్‌రూము, చిల్డ్రన్స్ రూము ఇట్లా చాలా రకాల స్టిక్కర్స్ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటున్నాయి కదా! సో, ఏ స్టిక్కర్‌నైనా సరే గోడ మీద పేస్ట్ చేయాలి అంటే మొత్తం అంతా క్లీన్ చేయాలి ఒక క్లాత్ తీసుకొని. అండ్ నెక్స్ట్ ఏంటంటే గోడంతా నీట్ సర్ఫేస్ ఉండాలి. నీట్ సర్ఫేస్ అంటే ఏంటంటే ఎత్తు పల్లాలు లేకుండా గోడంతా ఈవెన్‌గా ఉండాలి. అట్లాగే కొత్త గోడ అయ్యి ఉండకూడదు. అంటే కొత్తగా పెయింట్ వేసిన గోడ అయ్యి ఉండకూడదు. కనీసం ఒక నెల రోజులన్నా పైబడి ఉండాలి పెయింట్ వేసి. సో, అట్లాంటి గోడ మీద అయితేనే ఈ స్టిక్కర్‌ని పేస్ట్ చేయాలండి. నేను చెప్పాను కదండీ! 2 రోల్స్ ఆర్డర్ చేశానని. ఆ 2 రోల్స్‌కి నేనేమనుకున్నానంటే 2 విండోస్‌కి 2 రోల్స్ పేస్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఆ వెనకాల విండో కనపడుతుంది కదా! సో, ఆ విండోకి కూడా స్టిక్కర్ వేసేద్దాము అని చెప్పి అనుకున్నాను. కానీ ఏం జరిగిందో ఒకసారి పేస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా స్టిక్కర్ అయితే తీసేసుకున్నానండి అంటించేద్దామని.
స్టిక్కర్‌ని పేస్ట్ చేయాలి అంటే ముందుగా విండో మెజర్‌మెంట్స్ తీసుకోవాలండి. నాకైతే ప్రస్తుతానికి స్కేల్ లేదు. స్కేల్ లేదని చెప్పి నేను పెన్సిల్‌తో ఫస్ట్ మెజర్‌మెంట్స్ తీసుకుందామని ట్రై చేశాను. కానీ వీలు పడలేదనిపించింది. అందుకని చెప్పి మళ్ళీ ఒక అట్ట ముక్క తీసుకొని, ఆ అట్ట ముక్క హెల్ప్‌తోనే జాగ్రత్తగా మెజర్‌మెంట్ అయితే తీసుకున్నాను. స్టిక్కర్‌ని వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కాస్త అటు ఇటు అయింది అంటే విండో చూడడానికి అంత బావుండదు. ఇదిగోండి స్టిక్కర్ అయితే నేను పేస్ట్ చేశానండి. ఈ ఒక్క విండోకి స్టిక్కర్‌ని పేస్ట్ చేయడానికి నాకు గంటన్నర టైం అయితే పట్టిందండి. ఎందుకు ఇంత లేట్ అంటే అదిగోండి ఆ గ్రిల్స్ కింద నుంచి స్టిక్కర్‌ని పేస్ట్ చేయడానికి కాస్త కష్టంగా అనిపించింది. స్టిక్కర్‌కి ఉన్న ఒక రోల్‌లో ఈ చిన్న ముక్కయితే మిగిలిందండి. కానీ విండో అంతా అయితే కంప్లీట్‌గా నేను స్టిక్కర్ పేస్ట్ చేయడం అయితే అవ్వలేదు. ఇంకేం చేస్తాను స్టిక్కర్‌ని సెకండ్ రోల్ కూడా ఓపెన్ చేయాల్సొచ్చేసింది. ఇదిగోండి ఈ కార్నర్ కోసం సెకండ్ రోల్ అయితే ఓపెన్ చేసి పేస్ట్ చేసేసాను. స్టిక్కరింగ్ అంతా అయిపోయాక విండో అంతా ఒకసారి ఓవరాల్‌గా చూపిస్తున్నాను చూసేయండి. ఈ ఒక్క విండోని స్టిక్కర్ వేయడానికి నాకైతే టైం గంటన్నర పట్టిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.